కూర్మమనగా తాబేలు. పృష్ఠమంటే వీపు. తాబేలుపై భాగంలోని చిప్ప నున్నగా ఉంటుంది, వంపు కలిగి ఉంటుంది. దానిని జయించేవిగా అమ్మవారి మీగాళ్ళు అనగా కాలి పైభాగాలు ఉన్నాయి. కొద్దిగా బలంగా మాంస సమృద్ధితో నరాలు పైకి కనిపించకుండా మీగాళ్ళు ఉండడం శ్రేష్ఠ స్త్రీ లక్షణమని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. పదం అంటే లోకం అని కూడా అర్థం. ఇంద్రపదం అనగా ఇంద్రలోకం లేక ఇంద్ర పదవి అని అర్థం. అంటే ప్రకృష్టం, గొప్ప అని అర్థం. గొప్ప పదాన్ని అందించే అమ్మవారు. పూర్వం శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో మందర పర్వతాన్ని ఉద్ధరించాడు. భూమిని మోస్తున్నాడు ఇప్పటికీ. అమ్మ సమస్త లోకాలను రక్షించే శక్తి కలది అని ఈ మంత్ర అంతరార్థం. 24 గాయత్రి ముద్రలలో ఈ ముద్ర కూడా ఒకటి. పైకి తాబేలు వీపుని జయించే మీగాళ్ళు గలది అమ్మవారు అనే అర్థం కనబడుతున్నప్పటికీ తనను గానం చేసేవారిని రక్షించి సకల భువనాలలోనూ ఉన్నతుడినిగా చేసేది అమ్మవారిని ఈ మంత్రంలోని గూఢార్థం. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే పదవులు ఉచ్చస్థితి ఉంటాయి. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే దిక్పాలకులు కూడా ఏమీ చెయ్యలేరు అని దేవీ భాగవతం చెబుతోంది. మంత్రప్రయోగం ఫలితం తెలుసుకుందాం. శత్రుభయం ఎక్కువైనప్పుడు, మన ఇంటికి, స్థలానికి, మనకి, కుటుంబ సభ్యులకి రక్షణ లేదని భయపడేవారు ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు చొప్పున 27 రోజులు జపిస్తే సకల భయాలు తొలగి రక్షణ కలిగిస్తుంది. ముఖ్యంగా స్థలాలు, పొలాలు, కోర్టుల్లో ఇరుక్కుపోయి పరిష్కారం లభించినప్పుడు ఈ మంత్రం 41 రోజులలో రోజు 108 సార్లు జపిస్తే మనకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః. ఓం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః. ఓం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.